విజయ్, బైబిల్లో నాకు బాగా నచ్చే క్యారెక్టర్స్ ఎస్తేరు, సంసోన్. ఒకరైతే బుద్ధి బలానికి, మరొకరు శారీరక బలానికి నిదర్శనం కదా. నిజం చెప్పావు, కానీ ఇద్దరి జీవితాల్లో ఎంత తేడా. సంసోనికి దేవుడు అపారమైన శారీరక బలాన్ని ఇచ్చాడు. ఒంటి చేత్తోనే సింహాన్ని చీల్చేశాడు. కానీ తన బలహీనతను వల్ల ఆ బలాన్ని కంటి చూపుని కోల్పోయాడు. అవును, సంసోను కథ మనకు ఒక హెచ్చరిక. దేవుడు ఇచ్చిన వరాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎలా నష్టపోతామని చూపిస్తుంది. కానీ చివరి నిమిషంలో అతడు దేవుని వేడుకొని తన ప్రాణాన్ని త్యాగం చేసి దేవుని నామాన్ని మహిమపరిచాడు. కరెక్టే. ఇంకా ఎస్తేరు విషయానికి వస్తే ఆమెది అసలైన ధైర్యం. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నేను నశించవలసిన వచ్చినప్పటికీ రాజునద్దకు వెళ్ళాను అని ఉపవాసం ఉండి నిలబడింది. అవును, ఆమెకున్న ఆత్మీయ బలమే ఒక సామ్రాజ్యంలో ఉన్న యూదులందరినీ నాశనం కాకుండా కాపాడింది. సంసోను శారీరక బలంతో పోరాడితే ఎస్తేరు ప్రార్థన, ఉపవాసం అనే ఆత్మీయ బలంతో పోరాడింది. అద్భుతంగా చెప్పావు. సంసోను జీవితాన్ని నుండి జాగ్రత్తను, ఎస్తేరు జీవితాన్ని నుండి ధైర్యాన్ని, దేవునిపై నమ్మకాన్ని మనం నేర్చుకోవాలి.